ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలని కలిమికాయ అని, వాక్కాయ అని, ఆంగ్లంలో కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే గాని ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగ, మహారాష్ట్రలలో కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో కరోండాను పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముళ్ళున్న ఈ మొక్క ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవకంచెగా ఉపయోగపడుతుంది. కరోండా పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. కరోండా, వీటిని కలిమికాయ, వాక్కాయ అని కూడా పిలుస్తారు. చెట్టు నిండా గులాబీ రంగు కాయలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ మొక్క. కరోండా బహువార్షిక మొక్క. ఈ కాయల్లో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. పుల్లగా ఉండే ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను, చట్నీలకు ఉపయోగిస్తుంటారు. అలానే చక్కెర పాకంలో ముంచి ప్రాసెసింగ్ చేయటం ద్వారా చెర్రీ పండ్లు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క ఆకులు, వేర్లను విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకుని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పెరిగే మొక్క ఈ కరోండా. కరోండా ఉష్ణ సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం ఈ మొక్క తట్టుకుంటుంది. అధిక వర్షాలు, చలి, నీటి నిల్వను తట్టుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు. మెట్ట భూములు, చేల గట్లపైన, పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా, రోడ్లకు ఇరుప్రక్కల, అలాగే ఏక పంటగా కరోండాను సాగు చేసుకునే వీలుంది. మురుగునీటి సౌకర్యమున్న చల్కా నేలలు, గరప నేలలు, ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి. ఈ మొక్కను విత్తనం, వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీల్లో నారు మొక్కలు పెంచుకుని నాటుకోవచ్చు. 50 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి. పై మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి. ప్రధాన పంటగా సాగు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య, మొక్కల మధ్య ఎటు చూసినా 6 అడుగుల ఎడం ఉండేలా చూసుకోవాలి. అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 3 అడుగుల దూరం వదిలి మొక్కల మధ్య 3 నుంచి 4 అడుగుల ఎడంతో నాటుకోవాలి. మార్చి మాసంలో పూత ప్రారంభమై జులై, ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికి వస్తాయి. పూత తెలుపు రంగులో ఉండి పిందెలు మీగడ రంగులో ఉంటాయి. పక్వత చెందిన కాయలు గులాబీ రంగులో ఉంటాయి. బాగా పండిన కాయలు నలుపు రంగుకు మారుతాయి. నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క 200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్, జులై మాసంలో ఒక్కో చెట్టుకు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు వేయటం వల్ల మంచి దిగుబడులు పొందొచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయటం ద్వారా అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడమే కాదు, ఆదాయాన్ని పొందవచ్చు.